పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ఒక పూటలో అబ్బేది కాదు నాయన, అది అనుదిన సాధన నాయన. ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయన. ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయన. ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన. ఎంత లోబడతావో అంత దొరికిద్ది నాయన. ఆత్మస్వరం నాయన నీలోనే ఉంటాడు నాయన, నీ పక్కనే ఉంటాడు నాయన, నీ మీద ఉంటాడు నాయన, నిన్ను నడిపిస్తుంటాడు నాయన. అమ్మ నడిపిస్తుంటాడు రా తల్లి, ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మ మనతో ఉంటాడమ్మా. ఆదరణకర్త అమ్మ, సత్యస్వరూపేగా ఆత్మమ్మ, దేవుని ఆత్మమ్మ మనతోనే ఉంటాడమ్మా. ఎంత విధేయత చూపుతామో అంతగా మనల్ని అందిపుచ్చుకుంటాడమ్మా, వశపరుచుకుంటాడమ్మా. ఆత్మానుసారంగా నడవటం కాదమ్మా, పరాకాష్ఠగా చేరాలి, ఆత్మ వశులమైపోవాలి. కానీ మీకు తెలుసా, పరిశుద్ధాత్మ వశపరుచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తాయి నాయన. దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం. దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం. మీకు తెలుసా, మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా. పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు జరిగినాయమ్మా. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా. ఆత్మ నిన్ను ప్రార్థనకు నడిపిస్తాడు, వాక్యానికి నడిపిస్తాడు, పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు, నడువు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు, నడు, వీళ్ళ మధ్యలో ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా అవకాశం ఇవ్వద్దని. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ ధరింప. హల్లెలూయా. దానియేలు ఈరోజు నువ్వు క్యాంటీన్లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ. పొద్దున్నే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు, ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండు నాయన. పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు. రోజు వినపడని స్వరం ఈరోజు వినపడుతుంది. ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో. ఎగ్జామ్ టైం ఇది, తిండి తిని పుష్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను. ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటి తండ్రి? కాదు ఈరోజు తినొద్దు, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థన చేయి, తినొద్దు ఈరోజు. తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు, ఆ రోజు ఆయన తినలా. తిన్న వాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది, పేషెంట్లు అయ్యారు, గ్లూకోజులు ఎక్కినాయి, చచ్చి బతికారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా. ఎందుకు చెప్పడు? వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు. దానియేలు అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు, ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు. కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది, మానుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు, జయం పొందాడు. రోగం తప్పింది, పరీక్షలో జయం వచ్చింది. యెషయా లారీ దిగు, యెషయా లారీ దిగు, ఆత్మస్వరం వినబడింది. పెద్ద ఆయన, తాతయ్య గారు అంటారు ఆయన్ని. మాచర్ల పోతున్నాడు లారీ ఎక్కి అప్పటి రోజుల్లో. ఎక్కడ దిగమన్నాడు తెలుసా? కారంపూడి యువతలు దిగమన్నాడు. అడవి, ఇప్పుడే అడవిలాగా ఉంటుంది, అప్పుడు ఇంకా అడవి. ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు. తండ్రి, ఇంత రాత్రి దిగటమే, దిగు నువ్వు, లారీ దిగు. అక్కడికి వచ్చేటప్పుడు కాపోయా లారీ అన్నాడు. దేవునాత్మ మాట్లాడుతున్నాడు, ఆ స్వరం వినబడింది. నిద్రమోహం వాళ్ళు కాదు, భక్తిపరులు.
పరిశుద్ధాత్మ స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు. ఏ పెద్దాయనా, మైండ్ పోయిందా నీకు? అడివిది దొంగలు ఉంటారు, జంతువులు ఉంటాయి, ఇక్కడ దిగుతానంటావేంది ఈజావునా? ఆ ముందుకు పోతే కారం పొడి వచ్చేది, అక్కడ దిగుదుగానే. లేదు లేదు నాయన, ఏసై దిగమంటున్నాడు, ఇక్కడే దిగాలి, నేను ఆపమన్నా. ఏసై దిగమంటున్నాడా? ఎవడు ముసవాడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. సరే సరే దిగు. బండి దిగాడు, లారీ దించేసి వెళ్ళిపోయాడు. చీకటి, అంధకారం, ఈ కన్ను పొడుచుకుందా కనపడట్లా. అయినా నడుచుకుంటా పోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది, దాన్ని ఆపమన్నాడు. దాన్ని ఆపాడు. వాళ్ళు ఎక్కించుకున్నారు. ముందు పోయింది కదా లారీ, స్పీడ్గా వెళ్ళిపోయింది. వెనకొచ్చిన బండి ఎక్కాడు. కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్కి గురై ఉంది. లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో అయిపోయి ఉన్నారు. ఏమర్థమైంది మీకు? చూడండి, దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి. నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన. నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన. వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన. కానీ నువ్వు వినటం అలవాటు చేసుకోవాలి, లోబడటం అలవాటు చేసుకోవాలి. దానియేలు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు. యెషయా దిగు అంటే దిగేశాడు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కంటే చెబితాళ్ళు వినరగా. ఈయనున్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం. దేవుడు పక్షపాతి కాడు, కానీ వాళ్ళంత టైం ఎవరు, దేవుడు మాట్లాడినా వినరు. ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఎన్ని అనుభవాలో. దేవుని ఆత్మతో నడవాలి, దురాత్మతో కాదు. అవతలాలు రెచ్చగొడుతుంటారు, పరిశుద్ధాత్ముడు అంటాడు ఓర్చుకొని ఆయన తొందరపడొద్దు అంటాడు. దురాత్మ ఏమంటో తెలుసా? ఉద్రేకపరిచిద్ది. అంత మాట్లాడినట్టే సిగ్గులేదా నీకు? తిరగబడు, దాడి చెయ్యి అని మాట్లాడుతుంది. ఉద్రేకపరిచే దురాత్మ. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరిచిది దురాత్మ. శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది, కామేచ్ఛలకు, భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు, శరీరేచ్ఛలకు, మానుషేచ్ఛలకు ఉద్రేకపరిచిద్ది. అవకాశం పోతుంది, మిస్ అయితే రాదు, కానీ భలే ఛాన్స్, భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది. దేవుని ఆత్మ అంటాడు, తప్పు నాయన, వద్దు, లోబడొద్దు, లోబడొద్దు. నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్ను ఏలుతాయి. దురాత్మకు లోబడ్డావా అవి ఏలుతాయి. పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవుని ఆత్మ నిన్ను ఏలుతాడు. నీ ఇష్టం. నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు. దేవుని ఆత్మ నిన్ను ఆదరించటమే కాదు, నీకు మంచి సలహాదారుడు, మస్తు గైడెన్స్ ఇస్తాడు. సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు, నీకు మాట్లాడతాడు, నీలో ఉండి మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కనెక్ట్ అవ్వాలా దేవునికి. ప్రయత్నిద్దామా? సిద్ధపడదామా? దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక. ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే. దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాలన్నీ మొద్దుబారిపోయాయి. నీ ప్రార్థనా జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది. వాక్య ధ్యానం అనే ఆయుధం మొద్దుబారిపోయింది. పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు. నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు. ఆత్మానుసారమైన నడక కోల్పోయావు. అందుకే శరీరం వెళ్తుంది, దురాత్మలు వెళ్తున్నాయి, ఉద్రేకపరిచే ఆత్మలు నిన్ను వెళ్తున్నాయి. నీకు అర్థం కావట్లేదా? టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి, నీకు అర్థం కావట్లేదా? ఎందుకు? వాటికి చిక్కావు, వాటికి లోబడ్డావు, అవి నడిపిస్తున్నాయి. దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నిన్ను నడిపిస్తాడు. ఈరోజు అప్పచెప్పుకో, పరిశుద్ధాత్మ ఇక నువ్వు నన్ను నేలు.
అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఘన దైవమా ఘన దైవమా ఇతరుణమించి శరణమీయుమా, అనుదినము నీదు ఆశ్రయాన సేదదీచుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా. లే మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. ఎందుకు రాదో సమాధానం తెలుసుకోవాలి మనం. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు రాడు నీకు అందుబాటులో? ఎందుకు చేయడు నీ ఎడల అద్భుతం? ఎందుకు జరగదు నీ ఎడల కార్యం? కూటంలో కాసేపు 4 మాటలు ఏంటో కోట వైపుగా వెనక్కి క్యూ కట్టడం. శాలేమన్నా చెయ్యి పెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు. ఈడొకడు దొరికాడు. ఇంకేం మనం ఏం అవసరం, ఆయన చేయబెడితే సార్, ఆయన చేయబెడదు. ఓరి నాయన, దేవుని చేయి రావద్దా నీ మీదికి? దేవుని చేయి రావద్దా? మనిషి చేయ, ఏసై చేయ? లే మోకాళ్ళే, నీ హస్తము నా మీదికి రానియమని అడుగు. నన్ను బలపరిచావు, నీకు వందనాలు వందనాలు అని థ్యాంక్స్ చెప్పు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి, స్తోత్రం చెప్పుకుందాం రండి. నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు. నేను చైతన్యపరిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు ఎలా నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞతలు చెప్పు. మహిమపరచు, నా తండ్రిని మహిమపరచు. వందనాలయ్యా, వందనాలయ్యా, నీ సన్నిధి దిగి మా మధ్యలోకి వచ్చింది నాయన, మాతో మాట్లాడావు నాయన, మాతో ముచ్చటించావు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా బిడ్డలారా మోకాళ్ళ మీదకి వచ్చేయండి, దేవుణ్ణి స్తుతించండి. దేవా, నువ్వు మాట్లాడినందుకు వందనాలు, విలువైన పాఠములు నేర్పినందుకు స్తోత్రం. నిజమే, శత్రువు మాకు ఆయుధములు పనికి రాకుండా చేస్తున్నాడు, మా ఆయుధాలు మొద్దుబారిపోయేటట్టు చేస్తున్నాడు. అయ్యో, ఆయుధములు నిష్ప్రయోజనమయ్యేటట్టు చేస్తున్నాడు. అందుకే మేము ఓటమి పాలయ్యాం, దెబ్బతింటున్నాం. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించు, ఆయుధాలు నిర్లక్ష్యపరిచినందుకు. ఇప్పుడు పదును పెడతాం ప్రభువా, ఇప్పుడు పదును పెడతాం. ఇక ప్రార్థనా జీవితాన్ని సాధన చేస్తాం, వాక్య ధ్యానాన్ని సాధన చేస్తాం. నిజమే ప్రభువా, 10 రోజుల ప్రార్థన, 1/2 గంట ప్రసంగం, 3000 మంది రక్షణ. అయ్యో, ప్రార్థన ఎంత విలువైంది, ప్రార్థన ఎంత ముఖ్యమైంది, నీకు మొర్ర పెట్టడం ఎంత అవసరమైంది. మేమెంత నిర్లక్ష్యం చేశాం ప్రభువా. సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికిన మోకాళ్ళు నీ 4 మాటలు స్తుతించుకొని మళ్ళా లేచేటట్టుగా, ఏ కొంచెం ఛాన్స్ వచ్చిన మోకాళ్ళు అయ్యా అనుకునేటట్టుగా, అలవాటు అయ్యేటట్టుగా నాటి భక్తుల సాధన, నాటి భక్తుల భక్తి, ఆత్మీయత మాకు కూడా అనుగ్రహించు ప్రభువా. అప్పుడు మాత్రమే మేము గొప్ప ఉజ్జీవాన్ని చూడగలం, మా బ్రతుకులో కార్యాలు చూడగలం, గొప్ప కార్యాలు సాధించుకోగలము. దేవా, నీకు స్తోత్రములయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయండి బిడ్డ, ప్రార్థన చేయండి బిడ్డ. మోకాళ్ళ మీద ఉంటాం, నేను కూడా ఉంటాను. అందరం ఉందాం. 2 మాటలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి స్తోత్రమయ్యా, నీ వాక్యం ఒక ఆయుధము, ప్రార్థన ఒక ఆయుధం, పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధమే ప్రభు. మా శరీర క్రియలు చంపటానికి నీవు అనుగ్రహించిన ఆయుధం పరిశుద్ధాత్మ. ఉద్రేకపరిచే దురాత్మలకు లోబడకుండా ఎదిరించి పోరాడే పరిశుద్ధాత్మ, మా పక్షమున పోరాడే కృపగల ఆత్మ, ఆదరణకర్త, దయగల ఆత్మ, మా బిడ్డలందరి మీదికి, మా మీదికి, నా మీదికి దిగిరా అయ్యా. ఇంక లోబడతానయ్యా. తిరుగుబాటు చేశానయ్యా, దుఃఖ పెట్టానయ్యా, బాధ పెట్టానయ్యా. లోబడతానయ్యా అని అడగమ్మా, లోబడతానయ్యా అని అడగయ్యా. అయ్యా, ఆత్మను రమ్మని అడగయ్యా.
దైవాత్మ దిగిరమ్ము, ఆత్మ నన్ను నడిపించుము. నన్ను చెయ్యి వదలొద్దు, నన్ను నడిపించడం మానొద్దు. నువ్వు వదిలితే నేను పనికిరాను, నేను గెలవలేను. ఆత్మ, దైవాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, నిన్ను దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, ఆయాసపరిచాను. ఆత్మ, నా పక్షమున ప్రార్థించే ఆత్మ, నాకు గైడెన్స్ ఇచ్చే ఆత్మ, నాకు బోధించే ఆత్మ, సర్వసత్యంలోకి నన్ను నడిపించే ఆత్మ, నాకు జయమిచ్చే ఆత్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగు నాయనా, అడుగు నాయనా. దేవా, ఈరోజు మా బిడ్డలందరితో మాతో మాట్లాడావు. విశ్వాసం ఒక ఆయుధం అన్నావు, సందేహానికి విరుగుడుగా విశ్వాసం అనే డాలన్నావు. ప్రార్థన ఒక ఆయుధం అన్నావు, వాక్యం ఒక ఆయుధం అన్నావు, పరిశుద్ధాత్మ ఒక ఆయుధం అన్నావు. 4 విధములైన ఆయుధములను గురించి ఈరోజు మాట్లాడావు. చాలా వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. బహు స్పష్టంగా నువ్వు దర్శనమిస్తున్నందుకు స్తోత్రములయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఖచ్చితంగా వీటిని నేను ఫాలో అవుతాను, తీర్మానం చేసుకుంటున్నాను. అది స్థిరపరిచేది నువ్వే, స్థిరపరిచేది నువ్వే, బలపరిచేది నువ్వే, స్థిరపరిచేది నువ్వే, బలపరిచేది నువ్వే. దయ్యములకు స్థానము లేదు, వాటిని వెళ్ళగొట్టు, వాటిని కాల్చివే, వాటిని చీల్చివే, వాటిని తరిమికొట్టు. అపవిత్రాత్మల పందుల్ని తరిమికొట్టు. అవి కాల్చబడాలి, అవి కాల్చబడాలి, అవి చీల్చబడాలి, అవి పాతాళమునకు నెట్టివేయబడాలి. ఓ మమ్మల్ని తరిమిన పవిత్రాత్మలారా, ఇక మీకు స్థానము లేదు మా దగ్గర. పొండి యేసునామములో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఆవరించు, 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 అభిషేకించు. దిగిరా, మా అందరి మీద వ్రాలు, అగ్ని నాలుకల వలె వ్రాలు, బలముగా వీచే గాలి వలె మా మీదికి రా, రా, రా. ఆదరణకర్త రా, ఆలోచనకర్త రా, సత్యస్వరూపి రా, సర్వాంతర్యామి రా. మమ్మల్ని దర్శించు, స్వస్థపరచు, బాగు చేయి, బలపరచు, బలపరచు. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక. పరిష్కారములు కలుగుగాక, కార్యములు జరుగుగాక, అద్భుతములు జరుగుగాక, ఆశ్చర్యములు జరుగుగాక, సూచక క్రియలు జరుగుగాక, గొప్ప అద్భుతములు మా బ్రతుకుల్లో జరుగుగాక. సంఘములో జరుగుగాక, ప్రజలలో జరుగుగాక, దేశములో జరుగుగాక, రాష్ట్రములలో జరుగుగాక, ప్రపంచములలో జరుగుగాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘమంతట్లో జరుగుగాక, జరుగుగాక. సత్యస్థాపన జరుగుగాక, దుర్బోధ నశించుగాక, దయ్యముల బోధ నాశనమగుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం, అందరం పైకి లేచి నిలబడదాం. ప్రేమగల తండ్రి, ఈవేళ నీ బిడ్డల్ని నన్ను దర్శించి అందరితో మాట్లాడావు. లైవ్లో ఉన్న బిడ్డలు, జూమ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరినీ నువ్వు సంధించావు. దయచేసి నీ బిడ్డల హృదయాల్లో, మా హృదయంలో, నా హృదయంలో విత్తబడిన నీ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోయే ఛాన్స్ ఉందని గ్రంథంలో ఉంది. వాడికి ఛాన్స్ ఇవ్వద్దయ్యా ప్లీజ్. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచయ్యా, పదే పదే మా జ్ఞాపకంలోకి తీసుకున్నాయ్యా. అయ్యా సాధన, సాధన అయ్యా, నాకు సాధన నేర్పయ్యా, సాధన నేర్పయ్యా. నీ స్వరానికి లోబట్టి ఒక్క రోజులో రాదు కయ్యా, ఒక రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వినే కొంది మాట్లాడతాం, వినే కొంది లోబడే కొంది మాట్లాడతాం. మేము లోబడకపోతే మౌనం అయిపోతాం. అయ్యా ఇంకా అలా జరగకూడదు. మాతో మాట్లాడు, మమ్మల్ని నడిపించు, మా బిడ్డలందరినీ నడిపించు. నీ బిడ్డలు ఏ శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనలో, కన్నీళ్ళలో ఇక్కడికి వచ్చారు. గొప్ప అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. సాక్ష్యాలతో రావాలి, సాక్ష్యాలతో రావాలి, సాక్ష్యాలతో రావాలి. గొప్ప సాక్ష్యాలు లేవాలి,
ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి. ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి. ప్రార్థనా విజయాలు ఎన్ని మాట్లాడితే అన్ని ఇంకా వస్తూ ఉండాలి. కార్యం వచ్చాయి. బిడ్డలు, విశ్వాసంతో తెచ్చిన నూనె ఈ శక్తితో నింపు. రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నా ప్రార్థన గైకొను, ఆశీర్వదించు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నీ క్షేమాభివృద్ధి చెందాలి. మెయిన్ బ్రాంచ్, అన్ని బ్రాంచీలు, సేవకులు, విశ్వాసులు వర్ధిల్లాలి. ప్రతికూలతలు తొలగించి, అవసరతలు తీర్చి, అభిషేకం ఇచ్చి వాడుకో. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నణచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నణచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది.
సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది.
కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి